టీడీపీకి భారీ షాక్ ఇచ్చారట పవన్ కళ్యాణ్. చంద్రబాబు అయితే షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడుకి. మరి నిజంగానే ఈ విషయం తెలిసి షాక్ అయినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఆయన ఇచ్చిన షాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుంది. ఇంతకీ తెలుగుదేశం పార్టీకి ఆయన ఎందుకు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? అన్న విషయాల్లోకి వెళ్తే ప్రస్తుతం అంతా కూడా ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. ఇక ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. ఏది ఏవైనా ఆ అబ్బాయిలు, అమ్మాయిలు అనేటువంటి డిఫరెన్స్ లేకుండా ప్రతి విషయంలో కూడా ఎంతో సంచలనమైనటువంటి విషయంలో ముందుకు రావాలని, ఎలక్షన్స్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు జనసేనాని. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారట. మరి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో జనసేన కోరిన 2 సీట్లు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడానికే సిద్ధం ఉన్నారు. ఎందుకంటే నన్ను నమ్మి నా వెంట నిలబడిన వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కమ్మన్నాను. మరి అలాంటప్పుడు మాకు తగినటువంటి గుర్తింపు, గౌరవం దక్కితేనే పొత్తు కొనసాగుతుంది. లేదంటే మళ్ళీ ఎవడి పేచీలు వాళ్ళవే అంటూ క్లారిటీ తీసుకోబోతున్నారట పవన్ కళ్యాణ్. కాబట్టే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిర్ణయం అయితే ఇలా తీసుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉండొచ్చా అని వాళ్ళు, మనం కూడా ఇలా ఉండొచ్చా అని వాళ్ళని బ్లేమ్ చేసుకోవడం కాదు. ప్రస్తుతం రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే కాంప్రమైజ్‌లనేవి అస్సలుండకూడదని, అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడానికి కూడా వెనకాడనని, నాతో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని, మరి జనసేన అనుకున్న సీట్లు ఇవ్వాల్సిందేనంటూ చంద్రబాబుకి షాక్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్.